దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. పరమగీతాల్లో ఉన్న 8 అధ్యాయాలు కూడా ధ్యానించబోతున్నాం. క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల ముందు సొలొమోను ఈ పరమగీతాన్ని ఇశ్రాయేల్ దేశంలో రచించినాడని చరిత్ర తెలుపుతుంది. సొలొమోను రాజు గురించి మనకు తెలుసు. ఒకే ఒక రాజు జ్ఞానము అడిగి పొందుకున్నవాడు. దేవుడు విస్తారంగా జ్ఞానంతో పాటు ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు సొలొమోనుకు దేవుడు అనుగ్రహించినాడు. ఈ పరమగీతాలు మనము ధ్యానిస్తున్నప్పుడు, పరమగీతాలు ధ్యానించడం ద్వారా మనకేం ప్రయోజనం, విశ్వాసకి ఏమి ప్రయోజనం అన్నప్పుడు స్వచ్ఛమైన ప్రేమ మనకు ఎత్తి చూపెడుతుంది పరమగీత. స్వచ్ఛమైన ప్రేమలో చాలా శక్తి ఇమిడి ఉంటుందని, దేవుడు లోకమును స్వచ్ఛంగా ప్రేమించినాడు. యోహాను సువార్త 3:16 ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, అంటే ఎంతగా ప్రేమించినాడు. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది. లవ్ ఆల్వేస్ గివ్స్. మరి ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అనుగ్రహించినాడు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు? పాపిని రక్షించడానికి వచ్చాడు. తన రక్తము చిందించడానికి, మానవాళి కొరకు, సర్వలోక పాప పరిహారార్థం యేసు ప్రభు తన పవిత్రమైన రక్తాన్ని సిలువలో చిందించడానికి తండ్రి చిత్తమైంది. మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపినాడు ప్రభువు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభు ప్రేమ చాలా విదితమైంది. వి నో ద లవ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే ప్రభువును మనం వికటంగా ప్రేమిస్తున్నాం, ప్రభు మాటలు వింటున్నాం. మనకు తెలుసు ప్రభు మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడని. సంఘాన్ని ప్రభు ఎందుకు ప్రేమిస్తున్నాడు? సంఘము ప్రభువుకు ప్రియమైనది. ఇట్ ఈస్ వెరీ డియర్ యాజ్ హిజ్ ఓన్ లైఫ్. తన ప్రాణం పెట్టినాడు కాబట్టి తన ప్రాణం అంతా విలువైంది సంఘం. మరి ఈ స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోవడానికి పరమగీతాలు మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని, మరి యేసు ప్రభు యొక్క గుణగణాలన్నీ కూడా శూలమతి, ఇక్కడ పాత్రధారులు ఉన్నారు. శూలమతి సంఘాన్ని సూచిస్తుంది. వరుడైన ప్రభువును ఇక్కడ శూలమతి ప్రియుడు సూచిస్తున్నాడు. మరి వీరి మధ్యలో ఉన్న ఈ ప్రేమ అంటే బోత్ లవ్ ఈచ్ అదర్. ప్రియుని అపారంగా ప్రేమిస్తుంది శూలమతి. శూలమతిని ప్రియుడు అపారంగా ప్రేమిస్తున్నాడు. వారు ప్రేమలో ఉన్నారన్నమాట. ఆ ప్రేమాయాణమే పరమగీతం. పరమగీతం అని ఎందుకు రాయబడి ఉంది అంటే సర్వోన్నతమైన గీతం. సొలొమోను 1005 గీతాలు రాసినాడు. హీ హాజ్ రిటన్ 1005 సాంగ్స్. దాంట్లో అతి శ్రేష్టమైన గీతము పరమగీతం. అందుకే ఇది పరమగీతం అని పేరు రాయబడేది. అంటే ఇది గీతాల్లో శ్రేష్టమైంది, ఒక ప్రేమ కావ్యం, ఇట్స్ ఎ లవ్ సాంగ్. విశ్వాసి దీన్ని చక్కగా అర్థం చేసుకుంటే వరుడైన ప్రభు యొక్క అతి శ్రేష్టమైన స్వచ్ఛమైన ప్రేమను రుచి చూస్తాడు. అలాగే సంఘం కూడా ప్రభువును ప్రేమిస్తుంది. ఇది కూడా స్వచ్ఛమైన ప్రేమ, ప్రాణం పెట్టే ప్రేమ. ఇటు ప్రాణం పెట్టినాడు ప్రభు, సంఘం కూడా ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఎంతమంది హతసాక్షులు ఉన్నారు చరిత్రలో అంటే కోకొల్లలుగా ఉన్నారు. దే హ్యావ్ లేడ్ అప్ దేర్ లైఫ్స్ ఫర్ జీసస్. అవును, ప్రభువును మిక్కటంగా ప్రేమిస్తే వారు తెగిస్తారు, ప్రభు కొరకు నిలబడడానికి తెగిస్తారు. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, దేవుడు మనకు ప్రేరికితనం గల ఆత్మను ఇవ్వలేదు,
గాడ్ హ్యాస్ నాట్ గివన్ అస్ ఎ స్పిరిట్ ఆఫ్ ఫియర్. మనము భయపడితే ఏ పని చేస్తాం? పిరిగితనంతో ఉంటే ఎలాగూ దైవ కార్యాలు చేస్తాం. దైవ కార్యాలు ధైర్యంగానే చేయాలి. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్, వీ హ్యావ్ టు స్టాండ్ విత్ కరేజ్. అవును, ఈ ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? అది ప్రభు వల్లనే కలుగుతుంది. సంఘము జీవంతో కూడింది. సంఘాన్ని పాడు చేయడానికి విద్రోహ శక్తులు ఎంతమంది కూడుకున్న సంఘంకు చావలేదు. ఎందుకంటే క్రీస్తు బీజం సంఘంలో ఉన్నది. హల్లెలూయా. ద స్పర్మ్, ద లైఫ్ ఆఫ్ జీసస్ ఈజ్ ఇన్ ద చర్చ్. దట్ ఈస్ ద రీజన్ నో వన్ కెన్ పుట్ అన్ ఎండ్ టు ద చర్చ్. ఇప్పుడు దాదాపు 2017 సంవత్సరాల నుండి సంఘము ఎన్ని ఇబ్బందులు పడుతుంది. సంఘం హింసింపబడుతుంది. కాపర్లను కొడుతున్నారు. కాపర్ని కొడితే గొర్రెలు చెదిరిపోవాలని వారి ఆశ. కాపర్ని చంపితే సంఘము అతలాకుతలం అవుతుందని వారు ఆశిస్తున్నారు. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరం. హల్లెలూయా. అవును, సంఘము క్రీస్తుతో ఏకమైంది. ఈ సంఘానికి శిరస్సు క్రీస్తు, ఆ శరీరమే క్రీస్తు సంఘం. కాబట్టి సంఘానికి విరోధంగా ఉన్న ఏ ఆయుధము ఎన్నడూ వర్ధిల్ల. సంతోషమైతే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. భక్తులు చనిపోతున్నారు, కాపర్లు చంపబడుతున్నారు, మందిరాలు కూలగొడుతున్నారు, సంఘము చావలేదు. దట్ ఈస్ అ గ్రేట్ మిస్టరీ. కనుక సంఘము ప్రియుడైన ప్రభువును అంతగా ప్రేమిస్తుంది. రెడీ టు డై, దేనికైనా రెడీ, బికాజ్ వి లవ్ జీసస్. యేసు ప్రభువు ప్రాణం పెట్టినాడు. ప్రాణం ప్రభు కొరకు పెట్టడానికి, ప్రభు రాజ్యం కట్టబడడానికి సంఘము సిద్ధపాటుతోనే ఉంది. కాబట్టి ఈ ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ, ఇది పవిత్రమైన ప్రేమ. ప్రేమ అనగానే ఏదో పాపం అనుకుంటారు కదా. దేవుడు ప్రేమను ఏ విధంగా చూస్తున్నాడంటే అది చాలా స్వచ్ఛమైంది. అందుకే భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ కూడా చాలా స్వచ్ఛంగా ఉండాలని ఈ పరమగీతం చదివిన తర్వాత కుటుంబంలో ప్రేమ ఎంత పవిత్రంగా ఉండాలో మీకు అర్థమవుతుంది. అశ్వులమతికి ఎన్ని ఆకర్షణలు ఉన్నా కానీ తన ప్రియుని మీద ఉన్న ఆకర్షణ తొలగించడానికి దేనికి వీలు కాలేదు. మీరు 8 అధ్యాయాలు చదివితే కూడా హర్ కాన్సన్ట్రేషన్, హర్ గోల్ ఈజ్ హర్ లవర్. ఆమె ఒకే ఒక కార్యం మీద ఎప్పుడు ధ్యాస, ఎప్పుడు నోరు తెరిచినా ఆమె ప్రియుని గురించిన మాటలే మీరు చదువుతారు. అంటే షీఈస్ టోటలీ కమిటెడ్ టు హర్ లవర్. దెర్ ఇస్ నో డిస్ట్రాక్షన్. దాన్నే అంటారు ప్యూర్ లవ్, స్వచ్ఛమైన ప్రేమ. మరి రాజు సొలొమోను కూడా షూలమతిని అంత మిక్కటంగా ప్రేమిస్తున్నాడు. ఆయనకు వేల కొలది భార్యలు, వంపుడు కత్తెలు ఉన్నారని పరిశుద్ధ గ్రంథము చాటిస్తుంది. వై హీ లవ్ దిస్ గర్ల్, షెపర్డ్ గర్ల్. ఈమెకు అసలు ఏమి యోగ్యత ఉన్నది? ఆమెకు బాహ్యమైన సౌందర్యం ఏమీ లేదు. ఇక్కడ మీరు పరమగీతం 1వ అధ్యాయం చూస్తే 5వ వచనంలో షూలమతి అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగర తెరల వలెను నేను సౌందర్యవంతురాలు. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. అంటే మీకు తెలుసు, నల్లని అమ్మాయిలను పెళ్లి చేయాలంటే చాలా కష్టపడతారు తల్లిదండ్రులు. బికాజ్ షీ ఈజ్ డార్క్, నో ప్రపోజల్ ఈజ్ కమింగ్. అంటే కానీ నలుపులో చాలా సౌందర్యం ఉంది. ఒకసారి ఒక బోర్డు చూశాను, నలుపే అందం. షేక్స్పియర్ రాసే పుస్తకాల్లో డార్క్ హ్యాండ్సమ్ అని అంటాడు, వివరిస్తాడు. అంటే నలుపులో సౌందర్యం దాగి ఉంది. నలుపు దేనికి సూచిస్తుంది? శ్రమకు సూచిస్తుందని ఇక్కడ మనం అర్థం చేస్తాం. నేను నల్లని దానం. షీజ్ ఎ షెపర్డెస్. అంటే ఒక రైతమ్మాయి, రైతు కుటుంబంలో పుట్టిన ఈ షూలమతి ఎందుకు నల్లగా ఉంది? చాలా శ్రమ పడుతూ ఉంది. ఆమె మరి శ్రమను సూచిస్తుంది. ఆమె శరీరము ఎండబారికి, అంటే ఎండకు తగిలి నల్లగా అయింది. అయినా ఎందుకు అంత గొప్ప రాజు ఈమెను వరించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే, ఎప్పుడైనా ప్రభువు బాహ్య సౌందర్యాన్ని చూడడు, అంతరంగ సౌందర్యాన్ని లెక్కలోకి తీసుకుంటాడని అర్థం. మనుషులు ఎప్పుడు బాహ్య రూపాన్ని చూస్తారు. వాళ్ళు అందంగా ఉన్నారు, వాళ్ళు చక్కగా ఉన్నారు, వాళ్ళు హైట్ ఉంది, వెయిట్ ఉంది, పర్సనాలిటీ ఉంది.
వాళ్ళకు స్థానం ఉంది, మానం ఉంది, వారి డబ్బు ఉందని, హోదా ఉందని. కానీ దేవుడి లెక్కలో ఇవన్నీ రావు. ఈమె శ్రమను చూస్తున్నాడు అంతే. హీస్ అడ్మైరింగ్ హర్ హార్డ్ వర్క్. ఆమె అంటుంది, నేను యెరూషలేము కుమార్తెలతో చెలికత్తెలతో అంటుంది, నేను నల్లనిదాన్నని మీరు అనుకుంటున్నారు, నేను ఎలా నల్లగైనాను? నేను చాలా పనివంతురాలు, నేను ఎండలో వానలో పని చేస్తున్నాను, నేను శ్రమపడిన దానం, అందుకే నేను నల్లగా ఉన్నాను. ఈమె నల్లనిదైనా కానీ ప్రియుడు తన దృష్టి అంతా కూడా ఈ నల్లని చిన్నదాని మీదనే కేంద్రీకరించినాడు. అంటే సంఘము కూడా శ్రమ పడుతుంది. కొందరు శ్రమ పడేవారు చూస్తే మనకు జాలి కలుగుతుంది. వారి చేతులంతా బొరుసు బొరుసుగా ఉంటుంది, వారి రూపంలో పెద్ద కళయం ఉండదు, వారు దినమంతా కష్టపడుతూ ఉంటారు. అలాగే సంఘము హింసల్లో శ్రమల్లో ఉన్నది. అది ఎప్పుడు కష్టపడుతూ ఉన్నది. దాని బాహ్య సౌందర్యాన్ని కాదు, దాని అంతరంగ సౌందర్యాన్ని ప్రభు కోరుతున్నాడని మనము అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సంభాషణ, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆకర్షణ చాలా గొప్పది. ఈమె కండ్లను గురించి ప్రియుడు వివరిస్తున్నాడు ఇక్కడ. 13వ వచనం చూడండి. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. ఆమె రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడంటే, కానీ పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. మనం ఎప్పుడైతే యేసు ప్రభువును పోలి నడుచుకుంటామో, ప్రభు చెప్పిన మాటలకు విధేయత చూపి స్వచ్ఛమైన జీవితాలు, పవిత్రమైన బ్రతుకుతాము, లోకానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాం. లోకము తప్పకుండా ప్రభు మనస్సును మనలో చూసి ఆ పరిమళాన్ని మనం వెదజల్లుతున్నాం కాబట్టి వీ కెన్ అట్రాక్ట్ మెనీ పీపుల్ టు జీసస్. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఈ ప్రేమాయాణం మనం ధ్యానిస్తున్నప్పుడు మనలో చాలా ప్రేమ కావాలి. విరోధులను ప్రేమించాలి, శత్రువులు మనకు ఎన్నో మన వెనుక చేసిన పన్నాగాలు ఎన్నో మనకు తెలిసినా మనం ప్రేమించాలి. ఇంటి వారు మనల్ని బాధలు పెట్టినా ప్రేమించాలి. భర్త లేక భార్య నేను ఇబ్బంది పెట్టినా కానీ ఆ స్వచ్ఛమైన ప్రేమతో వారిని నీవు ప్రభు కొరకు సంపాదించాలి. అంటే అది క్రీస్తు యొక్క పరిమళ వాసన. అంటే చూడండి, క్రీస్తు శ్రమపడినాడు సిలువలో, ఆయన బాధింపబడిన నోరు తెరవలేదు, ఆయన శత్రువుల కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేసినాడు. ఇదేంటి? అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసున కలిగిన మనస్సు మీరు కూడా కలిగి. అంటే అట్టి మనస్సు కొరకు మనం తప్పకుండా ఆకాంక్షించాలి, కోరుకోవాలి. అట్టి మనస్సు కావాలి, అందరిని క్షమించడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి. అది క్రీస్తు యొక్క పరిమళాన్ని నువ్వు వెదజల్లుతున్నావు. లేక బైబిల్ పట్టుకున్నావు, సెలవు ధ్యానాలకు వచ్చినావు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, కానీ హృదయం చాలా కఠినంగా ఉంది అంటే యూ కెనాట్ ఎమిట్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ జీసస్. ఇక్కడ నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. ద లవర్ ఈజ్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద బిలవర్డ్. అంటే ప్రేమ ఎక్కువైనప్పుడు ఆలింగనం చేసుకుంటారు కదా, దే హగ్ ఈచ్ అదర్. మీరు వాక్యంలో చూసినప్పుడు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఎప్పుడు కూడా యేసు రొమ్మున ఆనుకున్నాడు. ఆ శిష్యుని పేరేంటి? యోహాను. ఎందుకు ఆనుకున్నాడండి? మరి 12 మందిలో యూదా ఎందుకు ఆనుకోలేదు? నాకు అనిపిస్తుంది యూదా అనుకుంటే యేసు ప్రభువుకు కొద్దిగా ఇబ్బంది కలిగేదేమో, ఎందుకంటే వాడు స్వచ్ఛమైన వాడు కాడు. కపటం, హృదయంలో కపటం ఉంది. వాడు ఆనుకొని ప్రయత్నించినా కానీ వాని వల్ల కాదు, ఎందుకంటే హిజ్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. నీ హృదయము దేవుని దృష్టిలో సరి అయినది కాదు. మరి ఆనుకోవడానికి యోహానుకు అనుమతి దొరికింది. అంటే హీ వాజ్ ఓన్లీ డిసైపుల్, హీ వాజ్ లీనింగ్ టు ద బోజమ్ ఆఫ్ జీసస్. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు, యేసు ప్రేమించిన శిష్యుడు. అంటే ఈ 12 మందిలో కూడా మిక్కటంగా యేసు యోహాన్ను ప్రేమించినాడు. వారిద్దరి మధ్యలో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ గోయింగ్ ఆన్. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడంటే కూడా అది యోహానుకే మొట్టమొదట తెలుసు ఎవరని. అంటే హృదయ రహస్యాలన్నీ కూడా ప్రభు యోహానుతో చెప్పినట్లు మరి ఏ శిష్యునితో చెప్పినట్టు లేదు. ఇక్కడ హీ డిస్క్లోజ్డ్ ఎవ్రీథింగ్ టు జాన్. అందుకే కదా
యోహాను పద్మస్ ద్వీపంలో ఉన్నప్పుడు పరమ రహస్యాలన్నీ కూడా ప్రభు అతనికి బోధించినాడు. ప్రకటన గ్రంథం, యుగ సమాప్తి, యేసు ప్రభు రెండవ రాకడ, పరలోక మర్మాలు, ఇవన్నీ కూడా యోహానుకు తెలిసినంత మరి ఏ శిష్యునికి తెలియలేదు. ఎందుకంటే హీ లీన్డ్ ఆన్ టు ద బూజమ్ ఆఫ్ జీసస్. అలాగే ప్రియుడైన ప్రభు మీద ఆనుకోవడం, ప్రభు నీ మీద ఆనుకోవడం అంటే మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు తన ప్రియులైన వారికి ఆయన తన మర్మములను బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం. నేను చేయబోవు కార్యాన్ని నా సేవకుడైన అబ్రహాముకు నేను దాచేదనా. దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో మరి వారికి తన హృదయాన్ని బయలుపరుస్తాడు. అందుకే అంటాడు, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు నేను గూఢమైన సంగతులను తెలియజేస్తాను, గూఢమైన సంగతులను తెలియజేస్తాను. సో దట్ సచ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లవర్ అండ్ ద బిలవర్డ్. కొన్నిసార్లు మన కుటుంబాల సంగతి మనకు తెలియదు, అంత బాగుంది అనుకుంటాం, కుటుంబంలో ఏదేదో జరుగుతుంది, మీరేమీ కలవరపడే అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ క్లోజ్ విత్ జీసస్, యువర్ వాక్ ఈజ్ వెరీ ప్యూర్ విత్ జీసస్, గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ టు లైట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇంకా దాని కొరకు టెన్షన్ పడే అవసరం లేదు, ఏమవుతుందో నా కుటుంబంలో. కొందరు స్త్రీలు ముఖ్యంగా చాలా కలహిస్తూ ఉంటారు, కలవరం కలవరం కలవరం. ఎందుకు కలవరం అంటే ఇంటి ఆయన ఏం చేస్తున్నాడేమో, పిల్లలు ఏం చేస్తున్నారేమో. నన్ను అడిగితే మీరేం కలవరపడే అవసరం లేదు. మనం ప్రేమించే మన ప్రియుడు అన్యాయస్తుడు. జస్ట్ పోర్ యువర్ హార్ట్ బిఫోర్ హిమ్. నీ సమస్త భారాన్ని ప్రభు దగ్గర నుంచి ప్రార్థించినప్పుడు నీ ఇంటి పోకడ ప్రభు నీకు బయలుపరుస్తాడు. ముందున్నది ముప్పు అంటే ముందే నీకు బయలుపరుస్తాడు. నువ్వు జాగ్రత్త ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, ఆ కీడును దేవుడు ఏం చేస్తాడు, కొట్టివేస్తాడు. నమ్మితే ఒకసారి చేతులు ఎత్తి దేవుని స్తుతించండి, హల్లెలూయా. ఇక్కడ శూలమతి అంటుంది 2వ వచనం, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఐ విల్ డిస్క్రైబ్ అబౌట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిస్ ఎనీ డే. అంటే రకరకాల ముద్దులు ఉన్నాయి, దాని గురించి ఒక పెద్ద ప్రసంగం ఉంది. ఇక్కడ ప్రేమ గురించి ఆమె ఎలా వివరిస్తుందంటే, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ద్రాక్షారసం ఎందుకు పోల్చబడ్డది అన్నప్పుడు, ద్రాక్షారసం ఎక్కువగా తాగితే ఏమవుతుందండి, మత్తిల్లిపోతాం. ఈమె తన ప్రియుని వలయంలో ఉన్నది, ఆమె ఆ ప్రియుని ప్రేమ పొందుతూ పొందుతూ మొత్తం మత్తిల్లి ఉందని దాని అర్థం. 4వ వచనంలో కూడా ఉంది, ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించేదాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానని, నేను సౌందర్యవంతురాలను. నల్లగుంటే ఏంటి, నేను అందంగా ఉన్నాను. కేదారు వారి గుడారముల వలన, కేదార్ అంటే అక్కడ నల్ల మేకల బొచ్చు నల్లగా ఉంటుంది, మరి అలాగుంటుందంట ఆ గుడారముల. దాని ద్వారా తయారు చేయబడిన గుడారాలు చూసినప్పుడు అలాగూ ఆ నల్లదనాన్ని వివరిస్తున్నారు. సొలొమోను నగర తెరల వల్ల నేను సౌందర్యవంతురాలను, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోట కావలి కత్తెగా ఉంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతే, సొంత తోట అంటే ఏంటి, సొంత శరీరాన్ని. ఈ ప్రియుని మీద ఉన్న ప్రేమతో షీ నెగ్లెక్టెడ్ హర్ ఓన్ సెల్ఫ్. కొన్నిసార్లు సేవ చేసేవారు సేవ మీద చాలా కేంద్రీకరణ పెట్టి ప్రభువు మీద ఉన్న మికుటమైన ప్రేమతో వారి శరీరాలను కూడా మర్చిపోతారు కదా. శరీరం బలహీనమైపోతుంది. అంటే దట్ షోస్ దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ గాడ్, ఇన్ జీసస్, ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్, దట్ దే ఫర్గెట్ దెమ్సెల్స్. అది కూడా ప్రేమకు చిహ్నమని మనకు అర్థం చేసుకోవాలి. 14వ వచనం చూడండి, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షావనంలోని కర్పూరపు పూగుతులతో సమానుడు. ఎన్గేదు అన్నప్పుడు ఇది పాలస్తీనాలో ఒక ప్రదేశం. అక్కడ హెన్నా లాంటి మనం వాడు సువాసన గల షబ్, చిన్న చిన్న పొదలు ఉంటుంది. మరి ఈమె తన ప్రియునితో ఉన్న సహవాసాన్ని ఆమె ఇలాగూ వివరిస్తుంది. అంటే టోటల్ ఫ్రేగ్రెన్స్, అంటే దే లవ్ ఈచ్ అదర్ సో మచ్ దట్ షీ ఈస్ గోయింగ్ ఆన్ డిస్క్రైబింగ్ ద లవ్. మరి ప్రియుడు అంటున్నాడు, ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి. 2 times he is uttering that she is very beautiful. ప్రేమ గుడ్డిది అంటారు కదా. ప్రేమ ఎందుకు గుడ్డిదని నేను ఆలోచించాను. ప్రేమ ఎందుకు గుడ్డిదంటే, చాలా ప్రేమ మైకంలో ఉండేవారికి
వారు ప్రేమించిన వ్యక్తులు భూలోకంలో ఉన్న వారందరికంటే చాలా సౌందర్యంగా కనబడతారు. వారు సౌందర్యంగా ఉన్నందుకు కాదు, దే ఆర్ సో మచ్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్ దట్ దే అపియర్ టు బి ద మోస్ట్ హ్యాండ్సమ్ ఆర్ మోస్ట్ బ్యూటిఫుల్. అలాగే యేసు ప్రభువును మిక్కటంగా నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు పాట పాడతావు, యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో, ఎన్నాడు నే చూడలేనిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో, ఎన్నాడు నే చూడలేనిక చూడబోనుగా. పరిపూర్ణ సుందరుడు, ఏ లోపం లేని సుందరుడు, దెర్ ఇస్ నో డిఫెక్ట్ ఇన్ హిమ్, ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు. పవిత్రమైన ప్రభువును గురించి శూలమతి పాడి ఉండొచ్చు ఈ పాట అనుకుంటున్నాను. శూలమతి కూడా ప్రభువును అంతగా ప్రేమిస్తుంది. అనేక మంది ఉన్నారు, ఎంతోమందిని ఆమె కలిసి ఉండొచ్చు, కానీ ఓన్లీ హర్ బిలవర్డ్ ఆర్ హర్ లవర్ కుడ్ అట్రాక్ట్ హర్. అందుకే అంటుంది, దినదినం నాకు నీపై ప్రేమ పొంగుతుంది, నీతో నేను కలవాలనుకుంటున్నాను. ఈ పరమగీతాలు ఏమి చూస్తే ద షూలమైట్ ఉమన్, షూలమతికి ఎప్పుడు తన ప్రియునితో ఏకం కావాలి, ప్రియుని సన్నిధి కోరుతుంది, ప్రియునితో ఉండాలని కోరుతుంది, ప్రియునితో మాట్లాడాలని కోరుతుంది, ప్రియుడు తనను హత్తుకోవాలని కోరుతుంది. ఇదే మరి సంఘం కోరేది. సంఘం కూడా కోరుతుంది కదా షూలమతిలాగా, ఎప్పుడు వస్తాడో నా ప్రియుడు, వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు, నన్ను చేర్చుకుంటాడు. You see, there is a strong admiration between both of them. శూలమతి ఆకర్షింపబడ్డది, ఆమె మనస్సంతా తన ప్రియుడే. ప్రియుడు ఆకర్షించినాడు ఆమెను, ఆ ప్రియుని హృదయంలో అంతా కూడా శూలమతి. ఇక్కడ అంటున్నాడు చూడండి 15వ వచనం, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కళ్ళు. చదువుతున్నప్పుడు అసలు ప్రభు నన్నెంత ప్రేమిస్తున్నాడో, నాకు ప్రేమ నిజంగా ఉన్న అవకతవకలన్నింటినీ కూడా కప్పేస్తుంది కదా. హౌ జీసస్ ఈజ్ లుకింగ్ ఎట్ మీ, నేను ఏది అడిగినా తొందరగా ఎందుకు ఇస్తున్నాడు అంటే హీ లవ్స్ మీ సో మచ్. గువ్వ కండ్లు దేనికి సూచిస్తుందంటే ఆమెలో ఉన్న అమాయకత్వం. గువ్వను మనం చూసినప్పుడు పావురం చాలా, ప్రభు కూడా అంటాడు మీరు పాములాగా వివేకం కలిగి ఉండాలి, కానీ అదే సమయంలో ఎలాగ ఉండాలి, పావురం వలె నిష్కపటత్వాన్ని. షీఈ్ ఇన్నసెంట్. అమాయకమైన స్త్రీ. కొందరు చూపులు ఎలాగుంటుందండి, చూపులతో కాల్ చేసే వాళ్ళు ఉన్నారు, ఒక్క చూపుతో అయిపోయింది. 6 అడుగుల మనిషి కూడా కాలి బూడిదైపోతాడు. అలాంటి చూపులు కాదు, సంఘము యొక్క చూపు చాలా చల్లగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ చూపులతో చూడాలి అన్యులను చూసినప్పుడు కూడా. ఎందుకంటే మన ప్రియుడు మనకు ఎలాంటి కన్నులు కావాలని అనుకుంటున్నాడు, కోరుతున్నాడు, గువ్వ కన్నులు కావాలి. అంటే నీచమైన కన్నులు కొందరిది ఉంటుంది, పాపంతో కూడిన మలినంతో కూడిన చూపులు కూడా ఉంటాయి, ఇతరుల ఉద్రేకాన్ని రెచ్చగొట్టే చూపులు ఉంటాయి. అలాంటి చూపులు కాదు, సంఘానికి ఎప్పుడు కూడా గువ్వ కన్నులు ఉండాలి. అన్యులు వచ్చినప్పుడు ప్రేమతో చూడాలి. నాకు ఎప్పుడు గుర్తుంది, ఒకసారి అంటే ఐ వాజ్ జస్ట్ ఇన్ మై టీనేజ్, కాలేజ్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు వాక్యం చెప్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు, నేను అక్కడ ఆలయంలో కూర్చొని ఉన్నాను. ఒక అన్యురాలు వచ్చి నా పక్కన కూర్చొని, ఇంకో పెద్ద విశ్వాసరాలు అటు పక్కన కూర్చొని ప్రభు బల్ల ఇస్తున్నారు. ఇలా ఈమెకు తెలియదు ఇది ప్రభు బల్ల రక్షింపబడిన వారే తీసుకోవాలని. ఆమె ఏం చేసిందంటే ప్రసాదం అనుకొని తొందరగా చేయి పెట్టి ఆ రొట్టె ఆ ద్రాక్షను తీసుకుంటే, అన్నీ తెలిసిన ఆ విశ్వాసరాలు ప్రేమ లేదు, చేయితో మోచేయితో ఒక్కసారి ఇట్లా అనేది, భయపడిపోయింది ఆమె. ఇది ప్రసాదం కాదు అని ఇట్లా అనగానే కఠినంగా మాట్లాడగానే ఆమె కండ్ల నుండి నీళ్ళు వచ్చింది. ఆమె పాపం మంచిగా పువ్వులు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని ఆలయాలకు వెళ్తారు కదా, అలాగూ దేవుని సన్నిధికి, యేసుప్రభు సన్నిధికి వచ్చిందన్నమాట. ఆమెకు తెలియదు ఇది రక్షింపబడి యేసు రక్తం చేత కడగబడిన తర్వాతనే దీంట్లో పాలు పంపులు తీసుకోవాలి. ఇన్నసెంట్లీ షీ వాజ్ టేకింగ్. అప్పుడు ఎంత ప్రేమతో చెప్పాలి, ఎంత ప్రేమతో చెప్పాలి. నేను అక్కడ యవనస్తురాలుగా నన్ను మార్చివేసింది, రెవల్యూషనరీ థింకింగ్ వచ్చింది అప్పుడు నాకు. అబ్బో, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, క్రైస్తవులకు మాత్రమే ప్రభువా? కానే కాదు కదా, ఆయన సర్వలోక రక్షకుడు కాదా? సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణం పెట్టడానికి రాలేదా? ఏ మనుష్యుడు
నశించొద్దని ఆయన చిత్తం కాదా? మనుషులందరూ రక్షింపబడాలని కదా ఆయన కోరిక. అలాగే విధంగా మోచేతో ఇలాగ నెట్టేశావు. నాకు చాలా బాధ కలిగింది. ఐ వాజ్ యంగ్ గర్ల్, ఐ వాజ్ నాట్ నోయింగ్ ఎనీ స్క్రిప్చర్, కానీ చాలా బాధ కలిగింది నాకు. అప్పుడు నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ లేచి వెళ్ళిపోయింది. ఆమెను తర్వాత నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడే నేను కూర్చొని అనుకున్నాను, ఒకవేళ దేవుడే నాకు సేవ అనుగ్రహిస్తే, ఆ చిన్న మనసులో ఒక ఫ్లేమ్ ఆఫ్ లవ్ వచ్చేసింది నాకు. సేవ రానున్న దినాల్లో నేనే, అప్పుడు దేవుడే లేడనే రోజులు, కానీ సేవ నాకు ఇస్తే ఆ సేవ అందరికీ అందుబాటులో ఉండేటట్టు నేను చేస్తాను అని అనుకున్నాను మనసులో. దేవుని స్తోత్రం. అవును, దేవుడు నేను ఏ విధంగా కోరుకున్నానో అలాగే దేవుడు ఆశీర్వదించినాడు. ప్రార్థనా మందిరం సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. అంటే దీని అర్థము సంఘానికి ప్రేమ చూపులు ఉండాలి, గువ్వ కళ్ళు ఉండాలి, కపటమైన కన్నులతో చూడదు. మాది నాది అలాంటి క్రూరమైన కళ్ళతో ఉండడము ప్రియునికి ఇష్టం లేదు. నా ప్రియురాలు సుందరి, షీఈ్ సో బ్యూటిఫుల్, షీఈ్ ఆల్వేస్ రెడీ టు అకంప్లిష్ మై విల్. నా చిత్తం అంతా నెరవేరుస్తుంది అంటే సంఘం గురించి చెప్తున్నాడు అన్నమాట. అదేవిధంగా మనం అర్థం చేసుకుంటున్నాము, ఆమె కన్నులు గువ్వ కళ్ళు, నిష్కపటమైన కళ్ళు. అప్పుడు ఈమెమంటుంది చూడండి, ప్రియురాలు ఏమంటుంది, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడు. అసలు నీలాంటి వాడు ఎక్కడున్నాడు? 10,000 మందిలో నేను నిన్ను గుర్తిస్తాను. ఆ మాటకు అర్థం ఏంటి? 10,000 మందిలో నువ్వు గుర్తింపగలవాడు అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, షీ లవ్స్ హిమ్ సో మచ్ దట్ షీ కెన్ డిటెక్ట్ హిమ్ ఎనీవేర్ వెరెవర్ హీ ఈస్. అంటే ఆమె కేంద్రీకరణ అంతా కూడా తన ప్రియుని మీద ఉంది కాబట్టి లక్షలు కానీ కోట్ల మందిలో కూడా బియాండ్ నంబర్, ఈవెన్ ఇఫ్ హీఈస్ ఇన్ దేర్ మిడ్స్ట్ షీ కెన్ ఐడెంటిఫై అంటుంది. నా ప్రియుడు సుందరుడు అంటే పర్ఫెక్ట్. హూ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్? వీ డిజైర్ పర్ఫెక్షన్. మనం అందరిలో కూడా పర్ఫెక్షన్ ఉండాలని చూస్తాం, కానీ ఎవరు సంపూర్ణులు కారు అన్నట్టు. ప్రభువును ప్రేమించేవారు పరిపూర్ణులు కాకుండా ఉంటారా? దానికి జవాబు నాకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 48లో చూడగలిగినాను. నీ తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనుక నీవు కూడా పరిపూర్ణుగా ఉంటావు. దెర్ ఇస్ హోప్ ఫర్ ద ఇంపర్ఫెక్ట్ పీపుల్. మాథ్యూ 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. అంటే ప్రభువును ఆ విధంగా మనం ఎంచుతున్నాం. అంటే ప్రభులాగా ఎవరు లేరు. నీలాంటి వారు ఎక్కడున్నారు? వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? అంటే నువ్వు ఆరాధించే ప్రభువు అంత సుందరుడు అంటే పవిత్రుడు అన్నమాట. నో మేకప్. కొందరు చాలా అందంగా కనబడతారు కదా, కనబడమంది అసలైన రూపం తర్వాత చూస్తే అంతేనా, చాలా మేకప్ వేసుకొని వచ్చారు. ఒక పెళ్లి కుమార్తెను చాలా చక్కగా తయారు చేసినారు. చాలా అంటే వాలు జడ నిండా పువ్వులు పెట్టి వాలు. ఆమెను చేసుకోబోయాడు అనుకున్నాడు, ఎంత సౌందర్య రాశి, అసలు ఇంత పొడుగాటి జడ కాబోయే భార్యగా. పెళ్ళైన తర్వాత ఆ జడ బట్టి ఇట్లా లాగానే బూడొచ్చిందట. అసలు ఆమె బోడితలా, ఇది ఉట్టి అటాచ్మెంట్ అన్నమాట. మీకు అర్థం కావాలని చెప్పాను ఇది. ఎందుకంటే సంఘానికి ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే నీవు వరించిన ప్రభువుకు ఎలాంటి అటాచ్మెంటు లేదు. హిస్ పర్ఫెక్ట్, హిస్ సింప్లీ పర్ఫెక్ట్. ఆయనలో ఏ లోపం లేదు, ఏ అవకతవక లేదు. ఆయన పరిపూర్ణుడు, ఆయన సుందరుడు. నువ్వు ఆయన ప్రేమించి ఎప్పుడు కూడా మోసపో. నేను ఇప్పుడు ఈ ప్రియుని ప్రేమలో పడి దాదాపు ఆయన యేసుప్రభు ప్రేమలో పడి ఆయన పాద దాసురాలుగా మారిపోయినా. కానీ టిల్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. అయ్యో నేనేం చేశాను, నేను బ్యాంక్ పని వదిలేసాను, అయ్యో నా జీవితం అంతా ఇలాగూ సమర్పించుకోవాల్సి వచ్చిందా, అయ్యో ఇంత ప్రయాసం ఈ జీవితం అని ఎప్పుడు కూడా నేను సంకోచించే సమయాలు లేనే లేదని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద మినిట్ ఐ గో ఇన్ టు
సాడ్నెస్, ఏదన్నా ఒక బాధగా వెంటనే నన్ను ఆయన ప్రేమ ఆలింగనం చేసుకున్నట్టు, నన్ను హత్తుకున్నట్టు, ఆయన రొమ్మున నన్ను మరి భద్రపరుచుకున్నట్లున్న అనుభూతే కానీ ఏమాత్రము నాకు దెర్ ఆర్ నాట్ టూ వేస్ అబౌట్ ఇట్ ఆర్ టూ థాట్స్ దట్ డిస్టర్బ్ మీ. వై డిడ్ ఐ కమ్ ఇన్ టు దిస్ వే? నేను అసలు ఎందుకు ఈ మార్గంలో వచ్చానని ఎప్పుడు కూడా అనుమానపడలేదు. ఇంకా ఈ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, యేసుప్రభు యొక్క ప్రేమను తట్టుకోలేకపోతున్నాను, ఆయన మంచితనాన్ని తట్టుకోలేకపోతున్నాను. చూడండి, 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంది, అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత నన్ను కౌగలించుకొనుచున్నాడు. అంటే దట్ షోస్ అష్యూరెన్స్, షూరిటీ, ప్రొటెక్షన్, లవ్. అంటే హీ లవ్స్ యూ సో మచ్ దట్ హీ విల్ నాట్ అలవ్ యూ టు ఎంటర్టైన్ ఎనీ ఫియర్ ఇన్ యువర్ మైండ్. చూడండి ఎంత భద్రత ఉంది. దేవుని యందు నమ్మకించేవారు వారు పడుకున్న సమయంలో కూడా వారిని సురక్షితంగా దేవుడు ఉంచుతాడు. కొందరు నిద్రలేని రాత్రులు అంటారు, ఆందోళన, డిప్రెషన్, కృంగుదల, నాకు నిద్ర పట్టలేదు రాత్రంతా అని నీవు నిజంగా ప్రభు యొక్క ప్రేమ వలయంలో ఉంటే ఆ మాట ఎప్పుడు పలకలేవు. పరమగీతంలో ప్రభు యొక్క ప్రేమను వర్ణిస్తుంది కదా. ఈ వర్ణనలో అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. చెలికత్తలు ఈమెను అడుగుతున్నారు, ఈ ప్రశ్నలకన్నీ జవాబులు ఇవే. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషము. కీర్తన 4వ అధ్యాయం చూడండి, 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయు. గొప్ప ప్రభు మనకున్నాడు. ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీని, ఆ పురుషుడు మరొక పరస్త్రీ వ్యామోహంలో పడి ఆ స్త్రీని, ఆ పిల్లలను విసర్జించి వెళ్ళిపోయినప్పుడు ఎంత బాధ కలుగుతుంది ఆ స్త్రీ. హౌ మచ్ అగనీ దట్ ఉమెన్ ఎక్స్పీరియన్సెస్. కానీ యేసు ప్రభు ప్రియుడైపోతాడు. ఇశ్రాయేలు యేసు ప్రభును చాలా మట్టుకు యూదులు ఒక ప్రియుని వలె చూసినారండి. అందుకే యెషయా 54లో గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతం ఎత్తు, ప్రసవవేదన పడినదాన జయకీర్తననెత్తి ఆనందపడు, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదు. మేక్ జీసస్ యువర్ గోల్. యేసు ప్రభువే నీకు గురి గమ్యంగా ఉండాలి. ఇంత గొప్ప ప్రభు, ఇలాంటి ప్రభు నీకు ఎక్కడ దొరుకుతాడు? ఇలాంటి ప్రియుడు నీకు అందుబాటులో ఉన్నాడు. ఈ 40 రోజులు ప్రియుని ప్రేమ గురించే మనం వివరిస్తూ ఉన్నాము. కాబట్టి ఇంకా ప్రియునికి దూరం కాకుండా ప్రియునికి దగ్గరికి రావాలి, ప్రియుని మీద ఆనుకోవాలి. ప్రియుని పరిమళం, ప్రియుని స్వభావం, ప్రియుని స్వచ్ఛత, ప్రియుని పరిశుద్ధత, ఇవన్నీ కూడా నీవు అనుభవించాలని జ్ఞాపకం చేస్తున్నా. మాటలు ముగిస్తున్నాను, అదే ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరమగీతాలు 5:9 వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అనే అంశం మీద మేము ధ్యానిస్తూ ఉన్నాము. సుందరుడు ప్రభువా, నువ్వు అతి సుందరుడు, మనోహరుడవు తండ్రి. వేల్పులలో నీ వంటి వాడు ఎవడున్నాడు? ధవళ వరుణవు, రత్న వరుణవు, 10,000లో గుర్తింపదగిన వాడు, అతి కాంక్షణీయుడవు తండ్రి. నీలో ఏ కపటం లేదు, నీలో పాపమున్నదని ఎవరు నిరూపింపగలరు నాయన? నీలో అపవిత్రత ఉన్నదని ఎవరు చాటించగలరు తండ్రి? నీవు నిర్దోషి, నిష్కల్మషుడవు, నీవు పవిత్రుడవు ప్రభువా. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమని ఆ యొక్క వాక్యం మీద మేము కేంద్రీకరిస్తూ ముందుకు సాగడానికి మాకు సహాయం దయచేయండి. కృపగల దేవా, నీవు ఉంటే మాకు చాలని ప్రభువా. నీవు సమస్తము చేయగలవని, వాడిపోని వీడిపోని నీ ప్రేమను మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయమని, నీ రాకడ కొరకు మేము సిద్ధపాటుతో కనిపెట్టడానికి సహాయం దయచేయండి నాయన. వందనాలు తెలియజేస్తున్నాం. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు
ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ